కాళ్ళ కూర ఎలా వండాలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ కాలు తీసుకోవాలా, తీసుకొని 4 కాలు తీసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. స్మెల్ రాదు. టైమ్స్ కడుక్కోవాలి మంచిగా నీట్గా. తర్వాత దానికి ఏమేమి సామాన్ కావాలో చూపిస్తావా? చూపిస్తాను. గరం మసాలా అంటే పుల్ల గరం మసాలా, కారం, సాల్ట్, అల్లం పేస్ట్, టమాటో, పుదీనా, పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, ఆనియన్. మనం వేసుకుంటే చింతపండు వేసుకోవచ్చు. చింతపండు ప్లేస్లో నేను టమాటో వేసుకున్నాను. నేనే చెప్పాలి, నువ్వు కుక్కర్ తీసుకొని దాంట్లో గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేయాలని. అదే అక్క, నువ్వు అదే చెప్పినట్టు ఇది చెప్తా. గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అది కొంచెం ఆయిల్ వేడి అయినాక గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే ఆ గరం మసాలా వేసుకోవాలి. ఏముంటే అది వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి, కొంచెం రెడ్గా అయినాక చట్పట్ అయినాక ఆనియన్ వేసుకోవాలి. చేపట్టి చూడ గరం అయిందా? లవంగా, ఇలాచి, ఆనియన్ వేసుకోవాలి. ఫస్ట్ టైం వండుతుంది. సెకండ్ టైం తలకాయ కూర వండినా, ఇది కాళ్ళ కూర. తలకాయ కూర వండింది ఫస్ట్ టైం. సెకండ్ టైం కాళ్ళ కూర వండుతుంది. ఇది కొంచెం ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జల్దీ ఫ్రై అవుతాయి. లైట్ వేసుకోవాలి, మనం తర్వాత మళ్ళీ వేసుకున్నాం. కొంచెం పుదీనా వేసుకోవాలి. మమ్మీ తలకాయ కూర వండుతుంది, సారీ కార్ కూర వండుతుంది. అయ్యో, తింటావా? ఇగో పుదీనా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను వేస్తాను, మీకు ఇష్టం లేదా? చాలీకు పచ్చిమిర్చి ఇష్టం లేదు. మంచిగా ఫ్రై కావాలి. ఒకలాగా పాట పాడుతాం. తలకాయ కూర. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇది కాలు కట్టండి. అయిన తర్వాత అల్లం పేస్ట్. అల్లం ఫస్ట్ కాస్ట్ కదా. 4 కాలు తీసుకున్నాం కాబట్టి దానికి సరిపోయి అంతా వేసుకున్నాం. అంత ఇష్టం 4 కాలు వేసుకున్నాం. తర్వాత పసుపు ఇవేం వేసి ఫ్రై కావాలి. ఇంకా ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కాలు ఎన్ని ఉంటాయో అన్నీ వేసేసుకోవాలి. ఇది మా ఇంట్లో ఎవరు తినరు, నేను బాగా అంటే మామయ్య తింటుంది. 4 కాలు మరి జింజనం కాలని 4 కాలు అక్క. 4 లేదు అంటే అది కట్ చేసినాక ఇట్లా అయితే మంచిగా కొంచెం సేపు ఇట్లా ఉండండి. కొంచెం ఆయిల్ ఫ్రై కావాలా. నెక్స్ట్ ఏమైనా మసాలాలు ఇస్తాయి. ఈ ఆయిల్ చట్పట్ ఫ్రై అవుతున్న మేకాకాలు లైట్గా గరం మసాలా వేసుకోండి. మిరియాలు చెప్పరే. మిరియాల పౌడర్ వేసుకోండి కొంచెం లైట్గా. టమాటో వేసుకోండి. చింతపండు కూడా వేసుకోవచ్చు, టమాటో వేసుకోండి.
చింతపండు కావాలి, చింతపండు క్లైమేట్ తినొద్దని టమాటా వేసుకుంటారు. తీసుకుని మాకు తినాలంటే చేయడం కాదు, నేను తినను. కొంచెం సాల్టా మళ్ళీ లైట్గా సాల్ట్ వేసుకుని ఇది చాలా సేపు తీసుకుంటుంది కదా ఉడకడానికి. ఎంతసేపు తీసుకుంటుంది? ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలంటే ఒక 6-7 విజిల్స్ పెట్టాలి ప్లైన్. అట్లయితేనే కొంచెం మంచిగా ఉడుకుతుంది లోపల. ఇప్పుడే వేసేస్తాను. కొంచెం ఫ్రై అయినాక కారం ఒక 2 minutes బ్రేక్ ఇచ్చేసి అన్నీ వేసుకోవాలా? కారం గట్టిగా తింటారు. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోండి. మటన్ మసాలా, లైట్గా మటన్ మసాలా, ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. మంచి ఫ్రై మొత్తం దానికి పీసెస్కి పట్టుకోవాలి మసాలా. ఒక 2 minutes దీన్ని వదిలేసింది. మూత పెట్టా కుళ్ళని నార్మల్ ఇట్లా పెట్టేసి మొత్తం దగ్గరికి ఇట్లా మసాలా మొత్తం దానికి టైట్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నేనైతే 2-3 glasses అయితే వాటర్ వేస్తున్నాను. కొంచెం ఉడకాలి కదా, ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టాలి. ఇంకా 3 glasses వాటర్ వేసిన. మళ్ళీ సాల్ట్ తక్కువ పెరిగా సాల్ట్ వేస్తావా? సూప్ టైప్ అవుతుందా కర్రీ టైప్? గరం మసాలా, కారం, ఉప్పు వేసినండి. ఎందుకు ఇష్టం అంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసిన కదా, తక్కువైపోతుందేమో అని. అంటే మాకు అందాజా తెలియదు, ఫస్ట్ టైం వండుతున్నాం. ట్రై చేయండి శాలుది రెసిపీ. అంటే ఇట్లా కొంచెం కస్తూరి పైనుంచి ఇట్లా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టేసాను. ఇప్పుడు ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. హై గ్యాస్ పైన పెట్టేసి 6-7 విజిల్స్, ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా అది. చూద్దాం ఉడికిందా? ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోవాలి మనం. ఒక 10 విజిల్స్ పెట్టినా ఉడకాలని కూడా ఉడికిందా? ఉప్పు అవి ఇవి ఉన్నాయా? కొంచెం టేస్ట్ మీరు ఇవ్వడు. ఏం తిన్నారు? ఆల్రెడీ టేస్ట్ చేసి అనుకుంటా చేసినప్పుడు కానీ అప్పుడు అంత అనిపించక. ఉప్పు దింపేయాలి, బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం కదా, డిస్టి కొడుతుంది కాబట్టి ఉప్పు దింపుకోవాలి దానికి హౌస్ కూర. చూడండి ఇప్పుడు చూడు, నేను అది కారం ఉంది చికెన్తో కుదిరినా ఇంత గ్రేవ్ చాలా అసలు టైట్ అయిపోయింది. ఎక్కువ అది వస్తే ఇలా పెట్టుకోండి. బాగుంది. ఇచ్చిందా? స్పైసీ మంచిగా ఉంది. అయిపోయింది. మనకు కావాలనుకుంటే సూప్ లాగా కావాలనుకుంటే కొంచెం చింతపండు వాటర్ వేసుకోవాలి, సూప్ అయిపోతుంది. కాల సూప్, ఇది కాల కర్రీయా? కర్రీ సూప్ కాదు, కర్రీ లాగా చేసింది. సూప్ కావాలంటే అది వేరే ఉంటుంది, ఇది కర్రీ. సూప్లో ఏమేమి వేస్తారు మళ్ళీ? పులుసు, చింతపండు పులుసు వేసుకొని కొంచెం మసాలాలు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లూజ్ లూజ్గానే ఉంటుంది, టైట్ ఉంటుంది. లూజ్ ఉంటుంది. ఇది మామూలుగా అన్నంలో కలుపుకొని తినొచ్చు. చూడండి శాలికి తినాలనిపిస్తుంది.
ఒక గిన్నె పైనుంచి మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. గార్నిష్ కోసం. రెండు పీసెస్ ఇలా పెట్టి ఇట్లా బాగా ఇట్లా కదా అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ చూడు చూడు మమ్మీ. కాళ్ళకూర రెడీ. నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది. రేపు గోల్ లడ్డు ఫుల్ వీడియో అడుగుతురు అందరు. చూడండి ఫ్రెండ్, తలకాయ కూర అయితే ఇప్పుడు కొంచెం పప్పకి అయితే పెడతాం మేము కంపల్సరీ. ఏ కూర వండినా ఏ రెసిపీ వండినా ఫస్ట్ అయితే పప్పాకు పట్టేస్తాం మేము. అద్వితకు నచ్చది, అది చూస్తే అట్లా అంటుంది. వీళ్ళందరూ కలిసి శివావి పెళ్ళివి భరత్వి వీడియోస్ చూస్తురు. చిన్నోడుకు చెప్తే నీకు రుద్విక్ పిలవలే, నీకు మీ డాడీ పిలవలే రుద్విక్ అంటే నవ్వుతుండు. శివావి అంటుండు పిలవలే అంటుండు. చూడండి ఫోటో వీడియోస్ హల్దీ ఫంక్షన్వి. రుద్దుపండు అంటే చూస్తాడు, యాక్ అని చూస్తాడు. మమ్మీ అయితే తింటుంది. మమ్మీకు కాలు నొప్పి ఉంది, బోన్స్ ప్రాబ్లమ్స్ ఉంది, అందుకే కింద కూర్చోనికి రాదు. మంచం పైన కూర్చొని తింటుంది. చెప్తుంది మీరేమనుకోకూరి అని. శాలుకి తింటుంది. శాలుకి ఇష్టం తలకాయ కూర, కాలు కూర సూపర్ ఉంది చెప్తుంది మమ్మీ అయితే. శివకు తినమంటే శివ అయితే అమ్మో అంటుండు. శివకు నచ్చేది, శ్రీత్కు నచ్చేది, అద్వితకు నచ్చేది, నాకు నచ్చేది, గౌతమ్ అక్కకు, నాగరన్ అక్కకు, మాకు ఎవరికి నచ్చేది. శైలుకు, మమ్మీకు, వెంకట్కి, ఇంకా 4 మెంబర్స్కి ఇష్టం. చూడండి నీలాగానే అందరు అడుగుతున్నారు. చలో బాయ్. బాయ్.